సంధ్య కావాలన్నయ్యా. సంధ్య లేకపోతే ఈ కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా బ్రతకలేరు. ముఖ్యంగా గౌరీ కోసమైనా సంధ్య కావాలన్నయ్యా. నిలబెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టినా కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నీకు జీవితకాలం శిక్ష వేయాలి. నిన్ను సంధ్యగా తీసుకెళ్ళి నా మనవరాలికి అప్పగించి గౌరికి తల్లిగా నాకు కూతురుగా నువ్వు జీవితాంతం బతికేలా నీకు శిక్ష విధిస్తున్నానమ్మా. గౌరీ, నువ్వు కావాలని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళావు కదా. ఎవరో ఫ్రెండ్కి ఒంట్లో బాలేదంటే నువ్వక్కడికి వెళ్ళావనేది అబద్ధం. నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పలేను గాని ఎందుకు వెళ్ళావనేది మాత్రం చెప్పగలను. నువ్వు ఇంటి నుంచి వెళ్ళింది మాత్రం నేనంటే ద్వేషంతోనే. అలా ఎందుకు అనుకుంటున్నారు? నాకెవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపాలు లేవు. నువ్వు కాదన్నా నాకు తెలుసు సంధ్య. అందరూ నీకు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఎంత వద్దన్నా నీ దగ్గర ప్రస్తావన వస్తుంది. అది నువ్వు భరించలేకపోతున్నావు. నీకు నేనంటే కోపం ఉంది. కాదు కాదు, అసహ్యం ఉంది. ఎక్కడ సంధ్య? నీ ఫ్రెండ్ గుళ్ళో ఉందా? గుళ్ళోనా? అవును. నిన్ను మీ నాన్న గుడి నుంచి ఇంటికి తీసుకురావడం నాకు తెలుసు. ఇంటి దగ్గర నీ ఫ్రెండ్ కోసం వెళ్ళానని చెప్పావు. అక్కడే అర్థమైంది సంధ్య నీ మీద ఎంత ప్రెషర్ ఉందో. దానికి కారణం కూడా నేనే అని నాకు బాగా తెలుసు. ఎవరు ఏమన్నా నేను మాత్రం నీకో విషయం చెప్పదలుచుకున్నాను సంధ్య. నేను చేసిన తప్పుకు నువ్వు ఈ జన్మలో నన్ను క్షమించవని నాకు తెలుసు. నువ్వు తిరిగి వచ్చింది కూడా కేవలం పాప కోసమనే నిజం కూడా నాకు తెలుసు. వీళ్ళందరూ నీకు నాకు పెళ్లి చేయాలని ఎంత ఇబ్బంది పెట్టినా మన పెళ్లి జరగదు సంధ్య. పెళ్లి జరగదు అని ఎందుకంటున్నానంటే నేను నీకు భర్తగా మారితే నువ్వు తట్టుకోలేవు. నీ మనసులో చెరిపేయలేనంత ద్వేషం నా మీద ఉంది. నీ మనసుకి కష్టం కలిగించే పని నేనెప్పటికీ చేయలేను సంధ్య. అలాగని నేను నిన్ను మర్చిపోతానని మాత్రం ఎప్పటికీ అనుకోకు. నీ మనసులో స్థానం దొరకపోయినా నీ మంచి కోరే ఒక శ్రేయోభిలాషిగా మిగిలిపోతాను. తాళి కట్టకపోయినా తను పంచుకున్నాను. నీతో కలిసి 100 ఏళ్ళు బ్రతకడానికి తాళే అవసరం లేదు సంధ్య. మనసు నిండా నిండిన నీ జ్ఞాపకాలు చాలు. ఈరోజు నీ మీద నాకు ఏ కోరిక లేదు, అభిమానం ఉంది. భర్తగా నీ పక్కన స్థానం అవసరం లేదు. నీ భక్తునిగా నీకు సేవలు చేస్తూ బతికితే చాలనిపిస్తుంది. నీకిష్టం లేనిది ఏది ఇక్కడ జరగదు, జరగనివ్వను. నిజంగా నా ఉనికి నీ మనశ్శాంతికి అడ్డుగా మారుతుందనుకుంటే నేనే కనిపించినంత దూరం వెళ్ళిపోతాను సంధ్య. భయ్యా భయ్యా అంటూనే నాకు భయంకరమైన అన్యాయం చేసావు కదరా చెత్తనాయాల. నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, అది బంగారు బాతురా, దాన్ని ఒకేసారి గొంతు పిసికి చంపాలి అనుకోకురా, అది మనకే డేంజర్ రా అంటే విన్నావా? వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నా నుంచి నువ్వు చెడితివి, నీ నుంచి నేను చెడితిని అని ఇద్దరికిద్దరం వెరిపప్పలం అయ్యాం. నన్ను కొట్టి ఆ సీడీని నువ్వు తీసుకెళ్ళావు, వాడు నిన్ను తన్ని ఆ సీడీని తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ మన బతుకులు రోడ్డును పడ్డాయి. పదా వెళ్ళి చెరో బజార్న పడి అడుక్కు తిందాం. అప్పటికి నీకు ఎంత నచ్చ చెప్పాను రా. నీకు కావాలంటే రోజుకో అమ్మాయిని బుక్ చేసి పెడతాను రా అన్నాను, విన్నావా?
కాదు అదే కావాలి అదే కావాలని ఏడ్చావు. ఏముందిరా దాని దగ్గర అంటే నీ బుర్రకెక్కిందా? లేదే, నా బుర్ర పగలగట్టి దూసుకెళ్ళావు కదరా నీ అబ్బా. రేయ్, ఎంత తిట్టినా నీకు సిగ్గనేది లేదా? ఎంత నచ్చ చెప్పాను, అప్పుడు విన్సావలేదు. ఇప్పటికైనా నోరు విప్పి మాట్లాడు. నీ దగ్గర ఇంకో కాపీ ఉందా? ఏంటి? నీ దగ్గర ఇంకో కాపీ ఉందా అని అడుగుతున్నాను. ఎక్కడ చచ్చింది? లేదు. ముందు ఒక్కటే, అది కాస్త తీసుకెళ్లి వాడికిచ్చి చచ్చావు. పోనీ నువ్వైనా ఇంకో కాపీ తీసుకున్నావా? లేదు, అదే ఒరిజినల్. తీసుకో. ఎందుకు తీసుకుంటావు? కామంతో కళ్ళు పొర్రలు కమ్మాయిరా నీకు. దాని మీద ఉన్న మోజుతో నాకున్న ఒకే ఒక్క అవకాశాన్ని సర్వనాశనం చేశావు. కనీసం ₹1,00,00,000 నొక్కేద్దాం అనుకున్నాను రా. కోట్లు వస్తాయని నిన్ను మొగుడుగా పంపిస్తే అది నాశనం చేశావు. కష్టపడి నేను సంపాదించిన దాన్ని నాశనం చేశావు. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు భయ్యా టెన్షన్ పడుతున్నావు? నేను ఆలోచిస్తున్నాను కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నానా? ఒరేయ్, పోయింది నా లైఫ్ రా. జీవితం మొత్తం కష్టపడినా నేను అంత డబ్బు సంపాదించలేను. వచ్చిన అవకాశాన్ని నాశనం చేసావు కదరా నీ ఎంకమ్మ. పైగా టెన్షన్ పడొద్దంటావా? ఆపుతావా నీ గోళ? బోడి సీడీ పోయిన దానికి అంత టెన్షన్ పడ్డం దేనికి? ఏ, అది లేకపోతే మనమేం చేయలేమా? ఏం చేస్తాం? ఆ ఇంట్లో ఉంది సంజయ్ కాదు శిరీష్ అని మనకు తెలుసు. అలాంటప్పుడు శిరీష్ని బయట పెడితే సరిపోతుంది కదా. ఆ ముసలోడు కొట్టిన దెబ్బకు నీకు మైండ్ పోయినట్టుంది. వాళ్ళు కావాలనే సంధ్య ప్లేస్ లో శిరీషని పెట్టుకున్నారా? ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే మాత్రం నీ మాట ఎవరింటారా? సీడీ ఉంటేనే వాళ్ళని ఒప్పించడం కష్టం. అలాంటిది నువ్వు నేను వెళ్ళి ఇది సంధ్య కాదు శిరీష అంటే బాటా చెప్తో తాట ఊడేలా కొడతారు. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు భయ్యా. ఇలాంటి వాటికి నువ్వు భయపడతావేమో గాని నేను మాత్రం భయపడను. ఆ సంధ్య ముసుగులో ఉన్న శిరీషాని ఎలా బయట పెట్టాలో అలాగే బయట పెడతాను. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ? ఎందుకేంటి? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటారు ఈ డిజైన్స్? పెరిగి పెద్దదైనాక ఎలాగూ చుడిదార్లు చీరలే కదా. చిన్నపిల్ల కాబట్టి ఇప్పుడు ఏదేసినా బావుంటుంది. గౌరీ కంటే సరే, మళ్ళీ నాకెందుకు బట్టలు? ఇంట్లో చాలా ఉన్నాయి కదా. గౌరీ నీ కూతురు కాబట్టి కొత్త బట్టలు కొంటే నీ ముచ్చట తీరింది. మరి నా కూతురు కొంటేనే కదా నా ముచ్చట తీరేది. రేయ్, ఏంట్రా అడ్డంగా నిలబడ్డావు? పక్క తప్పుకో. పదమ్మ వెళ్దాం. ఎక్కడికే తప్పించుకుని వెళ్తున్నావు? నా నుంచి తప్పించుకుని వెళ్ళటం నీ వల్ల కాదు. రావే. ఎవడ్రా నువ్వు? నా కూతురు చేపట్టుకున్నావు, వదలరా. నీ కూతురా? నీ కూతురేంటే? ఇది నా పెళ్ళాం. రావే. మర్యాదగా వదులుతావా లేక పోలీసులు పిలవనా? నీకు దిక్కున్న చోట చెప్పుకోవే. వెళ్ళు.
రా. వదలు! అమ్మా! రావే. సంజయ్, వదలరా! అయ్యో, సంజయ్! రేయ్, వదలరా! రేయ్, వదలమంటే! పోవే. అమ్మా! రా. రేయ్, వదలరా! రావే. సంజయ్, తన్ని కాపాడు! వదలు నన్ను! రేయ్! రేయ్ ఆగరా వదులు. ఏంట్రా వదిలేది? ఇది నా పెళ్ళం. నువ్వు చెప్తే వదులుతానా? రావే, ఎంతకాలం తప్పించుకుని పోతావు? రేయ్ రేయ్ మర్యాదగా వదులు. రేయ్, నువ్వెవర్రా మధ్యలో? ఇది నా పెళ్ళం. నా నుంచి తప్పించుకుని నీ ఇంట్లోకి చేరింది. ఆగ్రా. రేయ్ రేయ్, నువ్వెవర్రా మధ్యలో? ఇది నా పెళ్ళం. నా నుంచి తప్పించుకుని నీ ఇంట్లోకి వచ్చేరింది. ఇంకోసారి తన జోలికి వస్తే చంపేస్తా. వచ్చారా? ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. రేఖ, నువ్వు కూడా ఇక్కడే భోంచే. రే, మావయ్యకి ఫోన్ చేసి తను కూడా రమ్మని చెప్పు. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏం జరిగింది రేఖ? చాలానే జరిగింది వదినా. మేం షాపు నుంచి బయటకొస్తుంటే ఒక వెధవొచ్చి మన సంచి చేయి పట్టుకున్నాడు. వాడెవడో తెలుసా? శిరీష మొగుడంట. ఇది నా పెళ్ళమే అంటూ చేయి పెట్టుకుని లాగాడు.
సమయానికి సంజయ్ అటు రాకపోయింటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. సంధ్య శిరీష ఒకేలా ఉండటం వల్ల తను అలా అనుకున్నాడేమో. నువ్వేనా చెప్పాల్సింది కదమ్మా. ఏం చెప్పాలొదినా? ఈరోజు వాడు నా భార్య అని చేయి పట్టుకున్నాడు, రేపు ఇంకొకడు అలాగే చేస్తాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? అలా ఎందుకు జరుగుతుంది రేఖ? వాడి గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. అదే సరిపోతుందినా. వాడినంటే పోలీసులకు చెప్పి ఆపుతాం, కానీ రేపు ఇంకొకడు అలుసుగా తీసుకోడనే గ్యారెంటీ ఏంటి? ఎందుకు అలుసుగా తీసుకుంటారు రేఖ? ఎందుకు నువ్వు అనవసరంగా భయపడుతున్నా? ఎందుకా? తన మెడలో పసుపుతాడు లేదు కాబట్టి. మెడలో పసుపుతాడు లేని ఆడదాన్ని ప్రతి మగాడు ఆశగానే చూస్తాడు. ఆ అమ్మాయికి భర్తున్నాడని తెలిస్తేనే గౌరవించడం మొదలు పెడతాడు. అందుకే సంజయ్కి సంధ్యకి పెళ్లి చేద్దామని నేను మొన్నట్నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ మీరెవరైనా నా మాట పట్టించుకున్నారా? వచ్చి రాగానే పెళ్ళేంటొదినా అన్నావు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిసే ఓ అమ్మగా నేను భయపడ్డాను. నా మాటను చాలా తేలిగ్గా తీసిపారేశారు. ఇప్పుడు చూడేమైందో. ఇలాంటివి ఇంకా ఇంకా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేనున్నాను కదా అత్తయ్య. తాళి కట్టకపోయినా సంధ్య నా భార్యే. తన బాధ్యత నాది. తన్ని నేను కాపాడుకుంటాను. తాళి విలువ నీకు అర్థం కావడం లేదు సంజయ్. నువ్వు ఎంత బాగా చూసుకున్నా బంధం అనేది లేకపోతే నలుగురిలో నవ్వులు పాలవుతారు. అవతల పుట్టింది ఆడపిల్ల. తను ఎదిగే కొద్దీ మీ ఇద్దరి సంబంధం గురించి ఆ గౌరీకి తెలిస్తే ఇటు నిన్ను అటు సంధ్యని ఎంత చీప్గా ఆలోచిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకో సంజయ్. మీ ఇద్దరి మధ్యన జరిగినవి మర్చిపోయి మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం ఎందుకు చేయరు? నువ్వు చేసిన తప్పుకు ఇటు సంధ్య జీవితం అటు గౌరీ జీవితం నాశనం అయిపోవడం కరెక్టే సంజయ్? వదినా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఈ రోజు జరిగిన సంఘటన మనకొక గుణపాఠం అనుకోవాలి. మన బాధ్యతను మనకి గుర్తు చేస్తుంది అనుకోవాలి. సంధ్య గురించి నాకు తెలియనప్పుడు ఉషానిచ్చి పెళ్లి చేసి తెలియకుండానే సంధ్యకు అన్యాయం చేశాను. ఉష వెళ్ళిపోయాక సంధ్య నా దగ్గరికి చేరింది. ఇప్పుడు కూడా సంధ్యకి న్యాయం చేయకపోతే తల్లిగా నేను బ్రతికుండడం అనవసరం. నా మాట వినండి. ఎలాగైనా సరే సంజయ్కి సంధ్యకి పెళ్లి చేసి తీరాల్సిందే. రేయ్ సంజయ్, ఫ్యామిలీ మొత్తం ఏకమైనా సంజయ్ని నా నుంచి కాపాడలేరు. శిరీష, ప్రయోగిస్తున్న అగ్నిబాణం కోసుకో. హలో మేడం, మీకోసం మేఘశ్యామ్ వచ్చాడు, పంపించమంటారా? పంపించండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమింగ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. నా పేరు మేఘశ్యామ్. నా భార్య పేరు శిరీష మేడం. అయితే నా భార్య కట్టుకున్న నన్ను వదిలేసి సంజయ్ అనేవాడితో కలిసి విడిగా ఉంటుంది మేడం. ఏంటి? కోప్పడకుండా కాస్త నేను చెప్పేది ప్రశాంతంగా వినండి మేడం. నా భార్య శిరీష ఇక్కడున్న ఆస్తులన్నీ కార్మికుల పేరు రాసేసి నాకు కనీసం విడాకులు కూడా ఇవ్వకుండా అమెరికా వెళ్ళిపోతున్నానని ప్రకటనిచ్చి వెళ్ళిపోయింది మేడం. కానీ తను అమెరికా వెళ్లకుండా సరాసరి మీ ఆడబడిచైన సంధ్య గారి ప్లేస్లో సెటిల్ అయింది మేడం. సంధ్య శిరీష ఒకేలా ఉండటం మీకు తెలుసు. అది ఆసరాగా చేసుకుని వచ్చి ఆ ఇంట్లో సెటిల్ అయింది.
ఆ సంధ్య భర్త సంజయ్ని బాగా మరిగింది మేడం. వాడు కొంచెం కలర్గా ఉండి నాకంటే 4 డబ్బులు ఎక్కువ సంపాదించేసరికి వాడితో కలిసి ఫిక్స్ అయిపోయింది. షటప్! నోటికొచ్చినట్టు వాగడం మంచిది కాదు. ఇది ఆఫీస్. కాస్త కల్చర్డ్గా మాట్లాడడం మంచిది. ఇదే మాట అడగడం కోసం వెళ్ళాను మేడం. ఏమయ్యా, నీ భార్య నీకుండగా నా భార్యే కావాలా? దయచేసి తనను వదిలేమని అడిగితే ఆ సంజయ్ నన్ను ఎలా కొట్టాడో చూడండి మేడం. వెంటనే అతని మీద, అతని కుటుంబం మీద కేసు బుక్ చేసి నా భార్యను నాకు పంపించండి మేడం. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్లో. ఇది ఏసీపీ ఆఫీస్. ఇక్కడ కేసులు ఫైల్ చేయరు. తెలుసు మేడం, కానీ అక్కడికి వెళ్తే అక్కడ జీకే ఉన్నారు మేడం. అతనికి అతని చెల్లెలు సంధ్య అంటే ప్రాణం మేడం. ఒకవేళ నేను మీకు చెప్పిందే అక్కడ చెప్తే నా మీద ఏ దొమ్మె కేసో దొంగతనం కేసో పెట్టి లోపలేస్తారని భయం మేడం. అందుకే ఆ భయంతోటి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మీరే ఎలాగైనా చొరవ తీసుకుని నా భార్యను నాకు దక్కేలా చెయ్యాలి మేడం. ప్లీజ్ మేడం, నీతికి నిజాయితీకి మీరు మారుపేరని చెప్పారు. అసలు తను శిరీష అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏంటి? అవునో కాదు నేను నిరూపిస్తాను మేడం. ముందు కేసు బుక్ చేయండి. నువ్వు చెప్పగానే కేసు బుక్ చేస్తారనుకున్నావా? తానేమీ నీలాగా రోడ్ల మీద తిరిగే మనిషి కాదు. ఓ గొప్ప ఇంటి కోడలు. నీ మాట విని మేం కేసు రాస్తే రిస్క్ మేం ఫేస్ చెయ్యాలి. అసలు శిరీష నీ టార్చర్ భరించలేకనే అమెరికా వెళ్ళిపోయింది. అదంతా అబద్ధం మేడం. శిరీష అమెరికా వెళ్ళలేదు.